హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్. నేను మీ పవన్ కుమార్ పెంటు. ప్రతి ఐతారంలాగే ఈ ఐతారం కూడా ఒక మంచి కథతో వచ్చాను. అయితే అన్ని అంశాలు రాస్తున్నావు కానీ ఒక ప్రేమ కథ ఎందుకు రాయట్లేదు పవన్ అని అడిగాడు మా మిత్రుడు. సరే రాస్తే పోలా అనుకుంటూ ఓ మంచి కథతో వచ్చేసాను. ఇది మీకు అందరికీ నచ్చితే ముందు కంటిన్యూ చేద్దాను. సరే అండి, ఇక కథలోకి వెళ్దామా? మీ ఐతారం కథల్లోకి స్వాగతం. అనగనగా ఒక ప్రేమ కథ. కథ పేరు ఇది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా రాధా అన్నాడు మధు సూటిగా చూస్తూ. అవును అంది రాధ కళ్ళెత్తి చూస్తూ. ఎప్పటి నుంచి అని అడిగాడు మధు. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచి అంది రాధ నవ్వుతూ. ఓ, ఆ రోజు ట్రైన్లో కదూ అన్నాడు కళ్ళెగరేస్తూ మధు. కాదు, అంతకన్నా ముందే అంది రాధ. అవునా ఆశ్చర్యంగా అడిగాడు. ముద్దుగా నవ్వింది రాధ. భలే దానివి, ఎక్కడా ఎక్కడా కాస్త చెప్పరాదు అడిగాడు మధు. ఆశ దోష ఊరికే చెబుతారా అంది అల్లరి పట్టిస్తూ రాధ. పర్లేదు చెప్పబోయ్ అన్నాడు మధు కాస్త గారంగా. నేను చెప్పనుగా అంది గడసరిగా రాధ. అంతలో ఒరేయ్ మధు ఎక్కడున్నావురా అంటూ ఓ గుంపు పరిగెత్తుకుంటూ వస్తోంది తన వైపుగా. ఈ వెధవలు ఇప్పుడే రావాలా అనుకున్నాడు నసుగుతూ మధు. భలే టైమింగ్ కదూ అంటూ ఉసిరికాయను దవడకు అద్దుకుంటూ అందంగా నవ్వింది రాధ. రాధ చెబితే నమ్మరు కానీ ఒక అద్భుతం. అలా వంగరంగు ఎరుపు రంగు లంగా ఓని కట్టి ఆ కాంబినేషన్లో పొడవాటి జడను అలా ముందుకు వేసుకొని ఒక చేత్తో పుస్తకాలు మరో చేత్తో టిఫిన్ డబ్బా పట్టుకొని అలా ఆ ఎత్తైన చెట్ల కింద నడుస్తూ దోస్తులతో ఏదో చెబుతూ అంతలోనే నవ్వుతూ నల్లని కళ్ళతో ఎన్నో భావాలను వర్ణిస్తూ తను అలా నడిచొస్తుంటే మెల్లగా అందంగా నడిచి వచ్చే జింకపిల్లల భలే అందంగా ఉంటుంది రాధ. నిన్నేరా అంటూ భుజం తట్టారు స్నేహితులు దగ్గరగా వచ్చి. కోపాన్ని నమిలి మింగేసి చెప్పండిరా కరెక్ట్ టైంకి వచ్చారు కదా అన్నాను పళ్ళు కొరుకుతూ. ఇప్పుడే మిమ్మల్ని గుర్తు చేశాడు అంది రాధ ఆట పట్టిస్తూ. అవునారా నువ్వురా దోస్తు అంటే అన్నాడు రాజుగాడు భుజం మీద చేయి వేస్తూ. ఒక అమ్మాయి ఫ్రెండ్ కాగానే అలా పాత దోస్తుల్ని వదిలేస్తున్న కాలంలో అలా ఇంత మంచి అమ్మాయి అది రాధతో మా గురించి చెప్తున్నావంటే నువ్వురా నిజమైన ఫ్రెండ్వి అంటూ నా జేబులు వెతుకుతున్నాడు శివగాడు. నాకు అర్థమైంది. అంతద్దురోయ్ ఆపేసేయ్ అంటూ డబ్బులేగా అంటూ నా జేబులో ఉన్న 100 రూపాయలు బయటకు తీశాను. వాళ్ళ మొహాల్లో నవ్వులు. అలా 100 తీసి ఇవ్వగానే వాళ్ళు థ్యాంక్ యూ అన్నారు. సరే ఇక వెళ్ళండి అన్నట్టుగా సైగ చేశాను. వాళ్ళు సరే అని నవ్వి వెనక్కి తిరిగారు. హమ్మయ్యా ఇక నీవంతు అంటూ రాధవైపు చూశాను. కానీ అదేంటి మీరంతా అలా వెళ్ళిపోతున్నారే, మీ గురించి ఇంతలా చెబితే ఫ్రెండ్ని వదిలేసి మీరే ఎంజాయ్ చేస్తారా ఏంటి అంది నవ్వుతూ. అంతే, వాళ్ళక్కడే ఆగిపోయారు. ఏం చేసినా మీరంతా కలిసే చేస్తారట కదా, అంతా దగ్గర ఫ్రెండ్స్ అట కదా అంది కళ్ళెగరేస్తూ నవ్వుతూ రాధ. అంతే, మావాడికి ఎక్కడో తాకింది ఆ మాట. వెంటనే కరెక్ట్ చెప్పావు రాధా, వాణ్ణి వదిలేసి మేం మాత్రం ఎలా వెళ్తాం? సారీ, మీరు మళ్ళీ కలవండి, ఈసారికి మావాన్ని మేమే లాక్కెళ్తాం అంటూ నా భుజంపై చేయి వేసి నన్ను లాక్కెళ్ళసాగారు. ఒరేయ్ వద్దురా అన్నా కూడా నన్ను లాక్కెళ్తున్నారు. నేను వెళ్తూ వెనక్కి తిరిగి రాధవైపు చూశాను. అల్లరిగా తను నవ్వుతోంది నన్ను ఆట పట్టిస్తూ. సరే తర్వాత దొరుకుతావులే అన్నాను కళ్ళతోనే. చూద్దాంలే అంది తను కళ్ళతోనే. నేను టాటా చెప్పాను, తను కళ్ళతోనే సీయూ అంది. కళ్ళతో మాట్లాడుకోవడం భలే అందంగా ఉంటుంది కదూ. ఇదండి ఇవాల్టి కథ. మిగతా కథ తర్వాతి భాగంలో. లైక్ కొట్టండి, చిన్న కామెంట్ పెట్టండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ పవన్ కుమార్.